ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 3 యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చెడు కార్యమును వదిలేసి మంచి కార్యము అనుసరించి నడుచుకోవాలని ప్రభు చెప్తున్నాడు. నిజంగా ఇదెంతో ధన్యకరమైన విషయం కదా. మరి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు మంచి కార్యాలు చేసే వ్యక్తివేనా? చెడు కార్యములకు నీ జీవితంలో తావిస్తున్నావేమో. నీ ప్రభు మంచివాడని నీవు నమ్ముచున్నావా? నీకు తెలుసా ఆ విషయం? ఆయన అందరి పట్ల మంచి కార్యములు చేసే దేవుడు, మంచి దేవుడు అయినా నువ్వు నమ్మాలి. నీ ప్రభు వలె నీవు కూడా అన్ని విషయాల్లో కూడా మంచి కార్యములు చేయాలని కూడా గుర్తెరగాలి. ప్రభు ఎలా ఉంటే అలా నీవు ఉండాలి. అన్ని విషయాల్లో ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి. ఆయన సారూప్యంలోకి మారడం అంటే అన్ని విషయాల్లో ఆయనలాగా ఉండడమే కదా. ఆయన మంచివాడు కాబట్టి నీవు కూడా మంచిగా ఉండాలి, మంచి కార్యాలను అనుసరించాలి. అపవాది అయితే ఎల్లవేళలా చెడ్డవాడు, చెడ్డ కార్యాలే చేస్తాడు. కాబట్టి నీవు నీ జీవితంలో అపవాదికి ఎంత మాత్రమూ చోటివ్వక, చెడుకి చోటివ్వక మంచి కార్యాలు చేస్తూ నీ ప్రభుకి ఇష్టంగా జీవించాలి. ఆయన మంచివాడు కనుక, మంచి కార్యాలు చేసేవాడు కనుక నీవు కూడా ఆయన వలె మంచి కార్యాలు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఎంతో పాపివైనా సరే నీ ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు గొప్ప రక్షణ ఇచ్చాడనే విషయం నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చెడ్డవారిని చూసి నువ్వు అసహించుకోకూడదు, వారిని దూషించకూడదు, ద్వేషించకూడదు. నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడే కదా ప్రభు నిన్ను ప్రేమించాడు. మరి ఆ విషయాన్ని ఎలా మర్చిపోతావు నువ్వు? కాబట్టి ప్రభు నిన్ను చెడ్డవాడిగా ఉన్నప్పుడే ప్రేమించాడని గమనించి నీవు కూడా చెడు వ్యక్తుల్ని మరి క్షమించి వాళ్ళలో ఉన్న చెడుని తీసివేయాలి తప్ప వాళ్ళని దూరం చేయకూడదు, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీదట మారవలసిన అవసరం ఉంది. చెడ్డవారిని చూసి దూషించక, ద్వేషించక వాళ్ళలో ఉన్న చెడు తొలగించడానికి దేవుని వాక్యం ప్రకటించు. దేవుడు ఎంత మంచివాడో వాళ్ళకి చెప్పు. ఆయన గొప్ప ప్రేమని వాళ్ళకి నువ్వు చెప్పగలగాలి, రుచి చూపించగలగాలి. అప్పుడు వాళ్ళు కూడా చెడుతనము విడిచిపెట్టి మంచి దారిలోకి వస్తారు. ముఖ్యంగా బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనుషుల్లో చెడంతా పోయి మంచిలోకి వస్తాం. మనం ఆ చీకటంతా పోయి, పాపమంతా పోయి వెలుగులోకి వస్తాం. ఈ విషయాన్ని నువ్వు వాళ్ళకి తెలియచేయి. బైబిల్ని మరి గిఫ్ట్గా మీ స్నేహితులకి, ఇంకా ఇతరత్ర వాళ్ళకి ఇవ్వు. వాళ్ళని తప్పకుండా చదవమని ప్రోత్సహించు. అప్పుడు వారు మంచి మార్గంలోకి వస్తారు. నీవు దేవుని సంబంధివిగా ఉంటే ఎల్లవెళ్ళ మంచి పనులే చేస్తావు, అందరికీ ఉపకారిగా ఉంటావు, నీ ప్రభు నామానికి ఘనత వచ్చే విధంగా జీవిస్తావు. కాబట్టి చెడ్డ కార్యములు చేయక మంచి కార్యాలు చేయడం ప్రారంభించు. నీ ప్రభువుకి ఇష్టడుగా జీవించు. ప్రభు వలె నీవు కూడా అన్ని విషయాల్లో మంచిగా ఉండు. ఆమేన్.